ఇక్కడ నేను చేస్తున్న అన్నం మా సైడ్ చాలా ఫేమస్, తిరువాతన్నం అంటారు. తిరువాతన్నం కోసం నేను 4 కప్పుల రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాత్రలో 7 స్పూన్ల ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 పెద్ద సైజు టమోటాలు, 5 పచ్చిమిరపకాయలని నిలువు చీలికలుగా కట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగి మొగ్గ, బిర్యానీ ఆకులు 2 వేసి అవి కూడా వేగనిచ్చిన తర్వాత 2 పెద్ద సైజు టమోటాలను నిలువు చీలికలుగా కట్ చేసి వాటిని మెత్తబడే వరకు బాగా వేయించాలి. తర్వాత 1 స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిచ్చిన తర్వాత 4 కప్పుల బియ్యానికి కాను 8 కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు వేసి మూత పెట్టామంటే ఎసురు బాగా కాగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి గడ్డ కట్టకుండా బాగా కలిపి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు మూత పెట్టామంటే బాగా ఉడుకు పడుతుందండి. అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి మూతేసామంటే 15 నిమిషాలు తీయకూడదు. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే వేడి వేడి తిరువాతన్నం రెడీ అయిపోతుంది.